హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం అడాప్ట్ యానిమేట్ సిసి సాఫ్ట్వేర్ యూజ్ చేసి 2D యానిమేషన్ ఎలా చేస్తున్నామో నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈరోజు 2D యానిమేషన్కి కావాల్సిన మనం వెక్టర్స్, క్యారెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా. అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది ఈరోజు క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్. మనం క్యారెక్టర్ని ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే అది కొంచెం టైం పడుతుంది. కొంచెం మనకి ఎక్కువ ప్రాక్టీస్ అయ్యాక ఈ సాఫ్ట్వేర్ అనేది అప్పుడు మనం ఓన్గా స్కెచ్ చేసుకున్న ఒక డ్రాయింగ్, మనకు నచ్చిన ఒక యానిమేషన్ ఏదో ఒకటి స్కెచ్ చేసుకుని దాని నుంచి మనం డ్రా చేసుకోవచ్చు. ఈ లోపల మనకి ప్రాక్టీస్ చేయటం కానీ లేదా ఫ్రీగా మనకి ఎటువంటి ఏమైనా ఛానల్లో పెట్టాలన్నా కాపీరైట్స్ పడకుండా ఉంటాకి ఫ్రీగా వెక్టర్స్, క్యారెక్టర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్స్ ఏంటో ఈరోజు మీకు క్లాస్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్గా మీకు తెలిసిందే freepik.com. ఇది చాలా పాపులర్ వెబ్సైట్, ఇండియాలో చాలా పాపులర్ అనమాట. ఈ వెబ్సైట్ నుండి అన్ని రకాల వెక్టర్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి. గ్రాఫిక్ డిజైన్ చేయటం కానీ, 2D యానిమేషన్ ఫామ్ చేయటం కానీ, ఇక్కడ మీకు చాలా అనేక రకాల వెక్టర్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఈ ఈ వెక్టర్స్ ఏది ఓపెన్ చేసుకున్నా ఇక్కడ ఫ్రీగా ఇటు సైడ్ చూడండి, పక్కన వెక్టర్స్ అని, ఫొటోస్ అనేవి ఉన్నాయా. సో ఇవన్నీ నెక్స్ట్ పైన ఉన్నవన్నీ వీటిలో ఏది క్లిక్ చేసుకుని మనకి ఏం కావాలంటే అది, లేదా మనం ఎప్పుడు సెట్ చేసుకుంటాం కదా, అట్లా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్లో చూడండి, ఇక్కడ వెక్టర్స్, ఫొటోస్, ఐకాన్స్ అలా ఉన్నాయి కదా. నెక్స్ట్ దాని కింద చూడండి, ప్రీమియం, ఫ్రీ అని ఉన్నాయి. ప్రీమియం ఏమో అమౌంట్ పే చేయాలి, ఫ్రీ మనం ఫ్రీ యూజ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఫ్రీ ఉన్నాయి, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, కార్టూన్స్ అని క్లిక్ చేస్తాను. కార్టూన్ అని సెట్ చేస్తున్నాను చూడండి. ఇమేజెస్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూసారా కార్టూన్స్ వచ్చినాయా. నేను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఉన్నాయి. ఇక్కడ పైన సింబల్ ఉన్నాయి చూసారా, గోల్డ్ సింబల్ తోటి, అవి మాత్రం అవ్వవు. సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, హ్యాండ్స్, లెగ్స్, ఫేసు డిఫరెంట్గా ఉంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇవి ఫ్రీ అంటే కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవి గనక మనం కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇచ్చుకుంటా ఉండాలన్నమాట. లేదా ఇక్కడ వచ్చేసి చూసారా, అట్రిబ్యూషన్ టు రిక్వైర్డ్ అనేసి, అట్లా ఏదైనా ఇంపార్టెంట్ అయితే మనం మన డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. లేదా ఊరికినే ఇక్కడ ఈ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇక్కడ కలర్స్ కానీ, ఫేస్ కానీ, ఐ కానీ, హ్యాండ్స్ కలర్స్ అట్లా మనం ఏమన్నా చేంజ్ చేసుకుంటే ఇంకా మనం ఎలాంటివి పెట్టుకోకర్లేదు అనమాట, ఫ్రీగా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇక్కడ బ్రౌచర్స్ చూసారా, డిఫరెంట్గా ఉంటాయి. వీటిని మనం డౌన్లోడ్ చేసుకుని మనకి కావాల్సిన, మన ప్రాజెక్ట్కి కావాల్సిన విధంగా మనం మాడిఫై చేసుకోవడం అనమాట. దీంట్లో మీద టెక్స్ట్ మార్చుకోవచ్చు, ఇమేజెస్ మార్చుకోవచ్చు, అలా మాడిఫై చేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఎట్లాంటి కాపీరైట్స్ ఉండవు అనమాట. మ్యాక్సిమం ఇది చాలామంది, ఎంతమంది అయితే డిజైనర్స్ ఉన్నారో ఆల్మోస్ట్ వాళ్ళందరూ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి allfreedownload.com. ఇది కూడా చాలా ఫ్రీపిక్ లాంటిదే. మ్యాక్సిమం 2D యానిమేషన్కి కానీ, గ్రాఫిక్ డిజైన్కి కూడా పనికొస్తుంది అనమాట ఈ వెబ్సైట్. ఇక్కడ కూడా చాలా డిజైన్స్ కానీ, కార్టూన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్రీపిక్లోనే మ్యాక్సిమం దొరుకుతాయి. సో కార్టూన్ అని సెట్ చేస్తున్నాను చూడండి, దీంట్లో కూడా ఎంటర్ కొట్టండి. చూసారా, ఇలాంటి కార్టూన్స్ ఉంటాయి అనమాట, డిఫరెంట్గా ఫన్నీ కార్టూన్స్ అని.
సో, ఈ వెబ్‌సైట్‌లో ఇలాంటి కార్టూన్స్‌ని మనం యానిమేషన్ జేసుకోవచ్చు. కాపోతే చెప్తున్నాను గదా! కొంచెం కలర్స్ చేంజ్ చేయటం, ఐ చేంజ్ చేయటం అలా చిన్న చిన్న డిఫరెంట్ చేంజెస్ చేసుకుంటే మనకి ఎలాంటి కాపీరైట్స్ పడవు. మన డిస్క్రిప్షన్‌లో ఎలాంటి అట్రిబ్యూట్స్ గాని, లింక్స్ గాని అట్లా ఏమి ఇవ్వక్కర్లేదనమాట. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ అని క్లిక్ చేస్తాను చూడండి. ఇవి. ఈటిల్లో డిఫరెంట్. అదే ఫ్రీ పిక్‌లో బ్యాక్‌గ్రౌండ్స్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ వస్తాయి. దీంట్లో ఈ టైప్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ వస్తాయన్నమాట. మన ఇష్టం. మనం ఏ విధంగా సెట్ చేస్తే ఆ టైప్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్స్ దొరుకుతూ ఉంటది. ఇది కూడా చాలా పవర్‌ఫుల్ వెబ్‌సైట్. హ్మ్. మాక్సిమం చాలామంది దీన్ని కూడా యూజ్ చేస్తారన్నమాట. మనకి ఆహ్, డిజైన్ క్రియేట్ చేసేవాళ్ళుంటారు గదా! ఇవన్నీ తీసుకొని డిజైన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకొని ఈజీగా చేసుకోవచ్చనమాట. మాక్సిమం నేను చెప్పే 10 వెబ్‌సైట్‌లు కూడా అంతే ఇట్లాగే ఉంటాయి. కాకపోతే చెప్తున్నాను గదా! మనం ఫ్రీగా ఉన్నయి మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొంచెం చేంజెస్ ఉంటాయి గదా! ఆ చేంజెస్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ను freevector.com. సో, ఇది కూడా మీకు చాలా మంచి వెబ్‌సైటు. దీంట్లో కూడా కార్టూన్స్, బ్యాక్‌గ్రౌండ్స్, వెక్టర్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మన ప్రాజెక్ట్‌కి సెట్ అయ్యేలాగా ఈ సెర్చ్ బార్‌లో సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు దీంట్లో గూడా. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వెక్టీజీ.కామ్. ఇది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మంచి వెబ్‌సైట్ ఇది కూడా. ఇక్కడ కూడా మనకి చాలా రకాల వెక్టర్స్, ఫైల్స్ బోలెడన్ని కనబడతా ఉంటాయి. వీటిని ఇన్సులేటర్‌లోకి వెళ్లి మోడిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని. మీ డిజైన్‌కి యూజ్ అయ్యేలాగా ఆహ్, చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం ఉన్నవన్నీ ఈటిల్ని ఇన్సులేటర్‌లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్సులేటర్‌లో చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మన ప్రాజెక్ట్‌కి తగ్గట్టు మనం యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేద్దాం మనం. కార్టూన్ అని సెట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, కార్టూన్స్ అని సెర్చ్ చేశాను. చూడండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కార్టూన్స్ దొరుకుతాయనమాట. వీటిని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజైన్స్ అని చూద్దాం ఒకసారి. డిజైన్స్ అని సెట్ చేస్తాను. ఇవి కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ డౌన్‌లోడ్ చేసుకొని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవడమే కొంచెం కొంచెం. ఇది చూసారా, ఇక్కడ చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. గ్రాఫిక్ డిజైన్స్, 2డీ యానిమేషన్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిక్సాబే.కామ్. ఇది కూడా మంచి వెబ్‌సైటు. ఇక్కడ మ్యూజిక్, వెక్టర్స్, ఫోటోస్ ఇట్లా చాలా ఉంటాయి చూడండి. ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇల్యుస్ట్రేటర్, వెక్టర్స్, వీడియోస్ అనేసి ఇవి అనమాట. ఇలా పైనుంటాయి. ఆటిల్ని ఏది క్లిక్ చేసుకున్నా మనకి యూజ్ అవుతాయి. సో, చూడండి, వెక్టర్స్ అని ఒకసారి క్లిక్ చేశాను. ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెక్టర్స్ వచ్చినాయి. సో, చూడండి, ఇప్పుడు ఇల్యుస్ట్రేటర్ అని క్లిక్ చేస్తున్నాను. ఇవి కూడా అంతే, ఇల్యుస్ట్రేటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం. దాంట్లో ఏమన్నా చిన్న చిన్న కలర్స్ చేంజ్ అయి చేసుకొని మనకి కావాల్సిన విధంగా, మనం చేసే ప్రాజెక్ట్‌కి కావాల్సిన విధంగా మనం యూజ్ చేసుకోవడమే. ఇక్కడున్న సెర్చ్ బార్‌లో మనకి ఏది కావాలంటే అది టైప్ చేసుకోవడమే. ఇప్పుడు చూడండి, కార్టూన్ అనేసి సెట్ చేస్తాను. సో, మనకి ఈ కార్టూన్స్ కూడా మనకి కావాల్సిన ప్రాజెక్ట్‌కి ఏ కార్టూన్ కావాలంటే ఆ కార్టూన్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవడమే. సో, ఆ ప్రాజెక్ట్‌కి మనం యాడ్ చేసుకోవడమే అనమాట. సో, ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెక్టర్ పోర్టల్ అని ఉంటది. vectorportal.com. సో, ఇది వెక్టర్ పోర్టల్. ఇక్కడ కూడా చాలా రకాల కేటగరీస్ ఉంటాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ కేటగరీస్ అని ఉన్నాయి కదా! దాన్ని క్లిక్ చేస్తే చూడండి, యానిమేషను, బ్యాక్‌గ్రౌండ్స్, కారు, క్లిప్ ఆర్ట్స్, తర్వాత ఐకాన్స్ అని, లోగోస్ అని, మ్యూజిక్స్, ఇలా స్పోర్ట్స్ లోగోస్, ఏదైతే అది. మనకి ఏది క్లిక్ చేసుకుంటే అది మన ప్రాజెక్ట్‌కి కావాల్సిన విధంగా వచ్చేస్తది. ఇక్కడ క్లిప్ ఆర్ట్ క్లిక్ చేశాను చూడండి ఫ్రెండ్స్. సో, చూడండి, క్లిప్ ఆర్ట్‌కి సంబంధించినవి. ఇవి చాలా రకాలుంటాయి. ఇవి కూడా అంతే. సేమ్ 2డీ యానిమేషన్ అయినా, గ్రాఫిక్ డిజైనర్ అయినా వీటిల్ని మీ ప్రాజెక్ట్‌లోకి ఈజీగా తీసుకోవచ్చనమాట. సో, ఇది వెక్టర్ పోర్టల్. సో, ఇట్లా మనకి ఏది కావాలంటే అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెక్టర్ ఫర్ ఫ్రీ. ఇది చూడండి, ఈ వెబ్‌సైట్ పేరులోనే ఉంటది, వెక్టర్ ఫర్ ఫ్రీ అని. సో, అంటే ఏంటంటే ఫ్రీ వెక్టర్ గ్రాఫిక్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. సో, ఇది కూడా
చాలా బావుంటది. ఇక్కడ కూడా చాలా రకాల వెక్టర్స్ ఉంటాయి. మీకు ఏ వెక్టర్ అయినా సరే ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని మీ ప్రాజెక్ట్‌లోకి తీసుకోవచ్చనమాట. మీరు 2డీ డిజైనర్ అయినా, గ్రాఫిక్ డిజైనర్ అయినా లేదా 2డీ యానిమేషన్ అయినా ఈ వెబ్‌సైట్ నుంచి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి పింప్ మై డ్రాయింగ్ అనేసి డ్రాయింగ్.కామ్. సో, ఈ వెబ్‌సైట్‌లో చూడండి. ఇక్కడ డ్రాయింగ్ వేసిన ఇల్లస్ట్రేటర్స్ కనబడతా ఉంటాయి. ఇవి మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ డ్రాయింగ్స్ మీద యారోస్ పెట్టగానే చూడండి ఏఐ, డ్రాయింగ్ అని కనిపిస్తుంది గదా! వీటిని మీరు కావాలంటే ఏఐ ఫైల్‌లో కూడా డైరెక్ట్‌గా కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. కన్వర్ట్ చేసుకొని డౌన్‌లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కిందకి చూడండి చూపిస్తాను. కొంచెం కిందకి ఇలా స్క్రోల్ చేస్తే ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా ఇక్కడ బై అని ఉంది కదా! ఇవి మాత్రం పే చేసి తీసుకోవాలనమాట. సో, పైనున్నవి మాత్రం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఆహ్, ఎ డైరెక్ట్ మనం ఏఐలోకి కూడా కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓపెన్ క్లిప్ ఆర్ట్. ఈ ఓపెన్ క్లిప్ ఆర్ట్‌కి సంబంధించిన చాలా వెక్టర్స్ ఈ టైప్ ఆఫ్ వెక్టర్స్ దొరుకుతాయి. ఇవి 2డీ యానిమేటర్ అయినా లేదా బ్యాక్‌గ్రౌండ్‌కి కావాలన్నా ఈ టైప్ ఆఫ్ క్లిప్ ఆర్ట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇవి ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మనకి ఏమన్నా ప్రాజెక్ట్‌లోకి కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ మనం తీసుకోవచ్చు. ఓకే. ఇంకా లాస్ట్ వన్ వచ్చేటప్పటికి అండర్‌డా.కో అనేసి ఉంటది వెబ్‌సైటు. ఇది దేనికి యూజ్ అవుతుందంటే, మీరు ఏదైనా ఒక వెబ్‌సైట్ తయారు చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉన్నాయి చూసారా? ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని 2డీ యానిమేషన్ టైప్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగంటే బ్యాక్ గాని, ఫ్రంట్ గాని క్యారెక్టర్స్ ఉన్నాయి చూసారా? చాలా రకాల క్యారెక్టర్స్ ఇక్కడ మీకు దొరుకుతా ఉంటాయి. 2డీ యానిమేషన్‌కి, వెబ్ డిజైనర్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ గ్రాఫిక్ డిజైన్‌గా పని చేయాలనుకున్న అక్కడ కూడా ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇయన్నీ వెబ్ పేజెస్‌లో ఉండే విధంగా ఉంటాయి చూడండి. ఇవి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ 10 వెబ్‌సైట్స్ ఫ్రీగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను మీకు చెప్పాను గదా! ఈ 10 వెబ్‌సైట్స్ యూజ్ చేసే ముందు ఫస్ట్ డిస్క్రిప్షన్ చదవండి ఫ్రెండ్స్. వాటికిచ్చిన డిస్క్రిప్షన్ చదవండి. అవి అట్రిబ్యూట్ చేయాల్సొస్తే మాత్రం చేయాలి కన్ఫర్మ్‌గా. లేకపోతే మీకు కాపీరైట్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటది. లేకపోతే మీరు వీటిని యూజ్ చేసే ముందు వీటిని మాక్సిమం ఒక 30-40% ప్రాజెక్ట్ ఆధారంగా చేంజెస్ చేసుకోండి. అంటే ఫేసెస్ గాని, లేతే ఐస్ ఒక ఇమేజ్‌ని వేరే ఇమేజ్ లేతే డ్రెస్ కలర్స్ ఇట్లా మీరు చేంజ్ చేసుకున్నారనుకోండి ఒక 30-40% ఎట్లాంటివి మనం కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేయక్కర్లేదు. ఈజీగా వాడేసుకోవచ్చు. సో, ఎట్లాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఈ 10 వెబ్‌సైట్స్ గురించి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.